బ్లాగ్ ఏంటంటే ఆబ్వియస్లీ ఈరోజు కిచెన్లో ఉన్నాను కదా. సో ఈరోజు అయితే కుకింగ్ బ్లాగ్. నేను ఏం వంట చేయబోతున్నానంటే ఈరోజు మెంతికూరతో పచ్చడి చేయబోతున్నాను. పచ్చడి కూడా ఆబ్వియస్లీ అందరూ మెంతికూరతో పప్పు చేసుకుంటారు ఎక్కువగా కూడా. నేనైతే పచ్చడి చేయాలనుకుంటున్నాను. ఈరోజు నా స్టైల్లో పచ్చడి ఎలా చేస్తాను ఏందనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అందులో 4 ఎండుమిర్చి, 5 లేదా 6 పచ్చిమిర్చి హాఫ్గా కట్ చేసి వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి కట్ చేసి వేస్తే పైన పడకుండా ఉంటాయి. సో అలా వేసుకుంటే బాగా వేగుతాయి, పైన కూడా పడవు. అలా వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కడిగి పెట్టుకున్నటువంటి మెంతాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మెంతాకు బాగా వాడేంత వరకు ఉంటే కొంచెం టేస్ట్గా ఉంటుంది. సో అలా వేసుకోవాలి. అది తీసి పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్లో ఇంకొక 1.5 స్పూను 1.5 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టమాటా వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. అందులోనే పసుపు, కొంచెం రుచికి తగ్గ సాల్ట్, బాగా వేగేందుకు సాల్ట్ వేసుకొని బాగా మంచిగా టమాటా కూడా బాగా వేయించుకొని వేసుకోవాలి. టమాటా ఇలా మెత్తగా బాగా వేగితే కొంచెం టేస్ట్గా ఉంటుంది, కచ్చాపచ్చా లేకుండా. తర్వాత మిక్సర్ జార్లోకి ముందుగా వేయించుకున్నటువంటి పచ్చిమిర్చి వేసి 4 వెల్లుల్లి, కొంచెం రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోనే మెంతాకు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అందులో వేయించి పెట్టుకున్నటువంటి టమాటా వేసి మెత్తగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సాల్ట్ మనం రుచి తగ్గది వేసుకోవచ్చు. తర్వాత పోపు కోసం ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కొంచెం పచ్చెనగపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత అందులో 4 వెల్లుల్లి, 4 ఎండుమిర్చి, 4 వేసుకోవచ్చు. ఎండుమిర్చి వేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది. నేనైతే 1 or 2 వేస్తాను. సో నేను ఎల్లెత్తి తుంచేసుకొని మంచిగా వేయించుకొని బాగా దూరగా వేగేంత వరకు ఉంచుకొని మనం ముందుగా పచ్చళ్ళు అయితే ముందుగా కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ పోపు మొత్తాన్ని తీసుకెళ్ళి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చళ్ళు మొత్తం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం బాగా కలబెట్టుకొని మంచిగా చేసుకోవాలి. నేనైతే ఇలా మెంతాకుతో పచ్చడి ఇలా చేశాను. మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. నేను ఇంకేదైనా మిస్టేక్ చేస్తుంటే నాకు కామెంట్ చేయండి. సో గైస్, ఫైనల్లీ నేనైతే మెంతాకుతో పచ్చడి ఇలా తయారు చేశాను. సో నేను చేసిన పచ్చడి బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మెయిన్గా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్. బై బాయ్.